అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. క్షమించాలి, మంచి ఇంపార్టెంట్ వీడియో లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ పాటికే పెట్టిండాల్సింది. ఎందుకంటే ఇది గుడ్ న్యూస్, సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి మంచి న్యూస్. H1B వాళ్ళ కోసం USCIS వాళ్ళు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. $1,00,000 ఎవరు కట్టాలి, ఎవరు కట్టక్కర్లేదని. ఎస్పెషలీ బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఎవరికంటే ఓపీటీ స్టూడెంట్స్ కండి. నిజంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్. అంత కన్ఫ్యూజన్లో ఇన్ని రోజుల నుంచి అందరు కన్ఫ్యూజ్ చేశారు. సరే, మనం టైం వేస్ట్ చేయకుండా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే H1B వ్యాలిడ్ స్టేటస్లో ఉండి ఎక్స్టెన్షన్స్ కానీ, లేకపోతే అమెండ్మెంట్స్ కానీ, లేకపోతే ఎనీ అదర్ చేంజెస్, చిన్న చేంజెస్ చేసుకున్న ఎంప్లాయర్ టు ఎంప్లాయర్ మారిన అమెరికాలో ఉన్నంత వరకు మీరు 100,000కి మీ దాంట్లోకి రారు. మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇండియా వెళ్ళి హాలిడేకి వెళ్ళి వచ్చినా, ఇండియాకి వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని వచ్చినా, ఏం చేసినా కానీ 100,000 కట్టాల్సిన అవసరం లేదండి. ఇది బిగ్ రిలీఫ్ ఫర్ H1B వీసా హోల్డర్స్కి మెయిన్. ఓకే, వ్యాలిడ్ స్టేటస్. మీరు కొన్ని పాయింట్స్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. వ్యాలిడ్ స్టేటస్. ఓకే, నెక్స్ట్ F1 వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కనుక ఒకవేళ H1Bలో పికప్ అయ్యి మీ పిటిషన్ అప్రూవ్ అయిన తర్వాత మీరు ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకోవచ్చు వచ్చినా కానీ, లేదు యుఎస్లో ఉన్నన్ని రోజులు ఉండి రేపు పొద్దున ఎప్పుడన్నా తర్వాత ఒక 1 year 2 yearsకి వెళ్ళినప్పుడు స్టాంపింగ్ చేయించుకొని వచ్చినా కానీ, మీరు చేంజ్ ఆఫ్ స్టేటస్ అవుతే కనుక మీకు ఈ 100,000 అప్లికబుల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి L1 వాళ్ళకు కూడా ఈ చేంజ్ ఆఫ్ స్టేటస్, అంటే మీరు L1 స్టేటస్లో ఉన్నారు, H1B పికప్ అయింది, కంపెనీ మారుతున్నారు, మీరు అమెరికాలో ఉన్నారు, సో మీకు 100,000 అప్లికబుల్ కాదు. సో మోర్ ఆర్ లెస్ మెయిన్ ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ అన్ని క్లియర్ అయినాయి కదా. H1 to H1 చేంజ్ ఆఫ్ ఎంప్లాయరు 100,000 అప్లై కాదు, F1 వాళ్ళకి కాదు, L1 వాళ్ళకి కాదు. అమెరికాలో ఉన్నటువంటి ఎవ్వరికీ కూడా మీరు ఏ స్టేటస్ నుంచి చేంజ్ ఆఫ్ స్టేటస్ H1లో ఇటు అటు మారుతుంటే మాత్రం అప్లికబుల్ కాదు. బిగ్ రిలీఫ్, దివాళీ గిఫ్ట్ నిజంగా, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి. ఓకే, చాలా హ్యాపీ న్యూస్. నెక్స్ట్ కొన్ని దీంట్లో, అంటే నేను వీడియో లేట్గా పెట్టడానికి కూడా కారణం ఏంటంటే నేను కొంచెం దాన్ని స్టడీ చేశాను అనమాట. అంటే మనం ఇంకేమైనా గ్రే ఏరియాలు ఉన్నాయా, లేకపోతే మనకు అర్థం కానివి ఏమైనా ఉన్నాయా, అలాంటివి నాకు కొన్ని అర్థమైన పాయింట్లు నేను షేర్ చేసుకుంటా. అంటే మీరు ఆ సిచ్యువేషన్లోకి రాకుండా చూసుకుంటా అనమాట. ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే, వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అవుట్ సైడ్ ఇండియాలో ఉండి 21 September తర్వాత మీరు కనుక H1 అప్లై చేసింటే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ September 21 వరకు ఎవరైనా సరే క్యాప్ ఎగ్జామ్ట్ అనో ఇంకొకటనో H1 అప్లై చేసి మీరు కౌన్సిలర్ ప్రాసెస్కి గనక వెళ్తే, అంటే ఏంటంటే ఇండియాలో స్టాంపింగ్ చేయించుకోవటాన్ని కౌన్సిలర్ నోటిఫికేషన్, కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటారు. సో మెయిన్ ఇండియాలో ఎవరెవరైతే ఈ కౌన్సిలర్ ప్రాసెసింగ్కి వెళ్ళి స్టాంపింగ్ చేయించుకుంటారో వాళ్ళు 100K రూల్లోకి వస్తారు అనేది క్లారిటీ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకోవాల్సి వస్తుంది అంటే, మెయిన్ ఎవరైనా సరే యుఎస్లో ఉండి ఒకవేళ మీ ఎంప్లాయ్మెంట్ అయిపోయిందో, లేకపోతే జాబ్ చేంజ్ అవుదాం అనుకున్నారు, ఆ పర్టికులర్ టైంలో జాబ్ పోయింది, ఇండియా వెళ్ళారు, మళ్ళీ మీకు జాబ్ వచ్చింది, మళ్ళీ అప్పుడు H1 పిటిషన్ వేసుకొని వద్దాం అనుకుంటున్నారు, ఇలాంటివి ఏమున్నా సరే మీరు కౌన్సిలర్ స్టాంపింగ్ చేయించుకున్న రావాలి కాబట్టి 100,000. నెక్స్ట్ ఇక ఇండియా నుంచి ఎవరైనా అప్లై చేసుకుంటే మాత్రం ఇక దాని గురించి అసలు మనం డిస్కస్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇండియా నుంచి ఎవరు H1B వీసా అప్లై చేసుకున్నా, అన్లెస్ అంటిల్ DHS వాళ్ళు కనుక స్పెషల్ కేటగిరీ కింద ఎగ్జంప్షన్ ఇస్తే, అంటే ఒకవేళ ఏదైనా పర్టికులర్ పొజిషన్ ఉంది, ఈ పొజిషన్కి ఇతను పర్ఫెక్ట్ క్యాండిడేట్, ఇంక అసలు ఇంపాసిబుల్, అమెరికాలో దొరకరు, ఏది ఒక సైంటిస్టో లేకపోతే రీసెర్చ్ వింగ్ సంబంధించిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక DHS వాళ్ళకి ఈమెయిల్ ఇచ్చి రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు ఈ పొజిషన్కి అప్రూవ్ చేయొచ్చు మనం 100,000 లేకుండా అనుకుంటే, వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత 100,000 కట్టకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఇది పిటిషన్ ఎప్పుడైతే వేస్తారో అప్పుడే 100,000 కట్టి పిటిషన్ అప్రూవ్ చేయాలన్నమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ ఫర్ ఇండియన్స్, ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే అమెరికా రావాలి అనుకుంటే త్రూ కంపెనీ ఎలాగైనా సరే వాళ్ళు 100,000 కట్టాల్సిందే. ఓకే, అదర్ దాన్ దట్ ఎవరైనా సరే ఇండియా వెళ్ళింటే మీరు H1B స్టేటస్లో ఉన్నారు, ఓకే, మీ జాబ్ పోయింది, గ్యాప్ వచ్చింది, ఇండియా వెళ్ళారు, మళ్ళీ అప్పుడు ఇంకొక ఎంప్లాయర్ దొరికాడు, చేంజ్ ఆఫ్ మీకు ఎంప్లాయ్మెంట్ చేస్తా అన్నారు, మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ కట్టాల్సిందే 100,000. ఎందుకంటే మీకు అది న్యూ పిటిషన్ అవుతుంది.
చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫ్రమ్ ఏ వ్యాలిడ్ స్టేటస్ అండి. మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇది నాకు తెలిసింది నేను చెప్తున్నా, బట్ ఏదైనా సరే మీరు అటార్నీతో క్లియర్గా చెక్ చేసుకోండి. నాకు అర్థమైన పాయింట్స్ నేను గేదర్ చేసినవి చెప్పేది మెయిన్ ఏంటంటే, ఇప్పుడు కౌన్సిలర్ ప్రాసెసింగ్కి ఎవరు వెళ్తారు అంటే ఒక్కొక్కసారి స్టూడెంట్స్ కూడా వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే వాళ్ళు F1 ఓపీటీ నుంచి H1 పికప్ అయింది. కౌన్సిలర్ ప్రాసెసింగ్ H1 పెట్టుకున్నారనుకోండి. ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళు ఒక 1 year ఓపీటీ ఉంటుంది, 2 years STEM ఓపీటీ ఉంటుంది కాబట్టి ఈ టైం ఎందుకు వేస్ట్ చేయడము, ఈ టైం వాడుకునేసి ఇండియా వెళ్ళేసి కౌన్సిలర్ స్టాంపింగ్ చేయించుకొని వెనక్కి వద్దాం అనుకుంటున్నారు అనుకోండి. వాళ్ళు September 21 మొన్న September 21 లోపు ఆల్రెడీ H1 అయిపోయింది, పిటిషన్ అయిపోయింది, అప్రూవ్ అయిపోయింది, కౌన్సిలర్ ప్రాసెసింగ్లో ఉన్నారు. తర్వాత మీరు ఇప్పుడు ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకోవచ్చా మీకు పడదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి H1లో మీరు కౌన్సిలర్ ప్రాసెసింగ్ అప్లై చేస్తే అప్పుడు మీకు మళ్ళీ 100,000లోకి వస్తారు. ఎందుకంటే వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని వస్తున్నారు కాబట్టి 100,000లోకి వస్తారు. సో కౌన్సిలర్ ప్రాసెసింగ్ అనేది ఒకటి పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. కౌన్సిలర్ ప్రాసెసింగ్ లేకుండా ఎవరు H1 చేంజ్ ఆఫ్ స్టేటస్ మారినా వాళ్ళకి 100,000 కట్టాల్సిన అవసరం లేదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంకొకటి గ్రే ఏరియాలు చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు H1లో ఉన్నారు, జాబ్ పోయింది, 60 daysలో ఉంటారు, 60 days లోపు జాబ్ వచ్చింది. సో మీరు మళ్ళీ వేరే ఎంప్లాయర్కి మారిపోతారు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే లీగల్ వ్యాలిడ్ స్టేటస్లోనే ఉన్నారు కాబట్టి. ఓకే, ఈ 60 days ఇప్పుడు ప్రజెంట్ షట్ డౌన్ ఒకటి నడుస్తుంది. ఓకే, షట్ డౌన్ నడుస్తుంది. మీరు 60 daysలో మీరు వేరే ఎంప్లాయర్కి మారడానికి కుదరలేదు. ఓకే, మీ LCA అప్రూవ్ కాలేదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆల్రెడీ USCIS క్లారిఫికేషన్ ఇచ్చింది. ఏంటంటే ఇది మీ తప్పు కాదు కాబట్టి ఇలాంటి కన్సిడరేషన్స్ ఏమన్నా ఉంటే ప్రొవైడింగ్ యు ఆర్ ఇన్ ఏ లీగల్ వ్యాలిడ్ స్టేటస్, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఇవాళ జాబ్ పోయింది, నెక్స్ట్ 60 daysలో మీకు జాబ్ వచ్చింది, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డాక్యుమెంటెడ్. ఓకే, ప్రతిదీ కూడా నాకు పలానా రోజు జాబ్ పోయింది, పలానా రోజు జాబ్ వచ్చింది, పలానా రోజు అప్రూవల్ లెటర్ వచ్చింది, పలానా రోజు నేను H1 అప్లై చేద్దాం అనుకున్నా కానీ లేబర్ దానికి LCA అప్లై చేయడానికి లేదు కాబట్టి ఆగిపోయా, అది ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు అప్లై చేస్తా. మీకు జాబ్ వచ్చినట్టు ప్రూఫ్ ఉండాలి. ఓకే, ప్రూఫ్ ఉంటే మీకు నో ప్రాబ్లం. వన్స్ వాళ్ళు ఈ గ్యాప్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు 60 days అయిపోయినా ఈ లోపు ఒకవేళ షట్ డౌన్ అటు ఇటు ఏమన్నా తేడా అయినా ఈ గ్యాప్ మీకు కవర్ అవుతుంది. దాని గురించి టెన్షన్ పడాల్సింది ఏం లేదు. తర్వాత అయినా H1B అప్రూవ్ అవుతుంది. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ప్రాపర్లీ డాక్యుమెంటెడ్ అండ్ పర్ఫెక్ట్లీ ప్రూవ్డ్ అనమాట. ఎక్కడన్నా ప్రూవ్ చేయలేక అప్పటికప్పుడు ఏదో కన్సల్టెంట్ దగ్గర పోయి లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు అట్లా కుదరదు. 100% ప్రాపర్గా ఉండాలి జాబ్. నెక్స్ట్ ఇంకొకటి, H1 మీ జాబ్ పోయింది. ఓకే, 60 days గ్రేస్ పీరియడ్లో ఉన్నారు, మీరు B2 అప్లై చేశారు. ఓకే, మీరు ఏం చేయాలి అంటే B2 60 days లోపు అయ్యి లాస్ట్ మినిట్ దాకా పెండింగ్ పెట్టద్దు. 60 days లోపే B1 B2 వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ విజిట్ B1లోకి వెళ్తారు కదా. సో 60 days లోపే లీగల్ స్టేటస్ టు లీగల్ స్టేటసే ఉండేటట్టు చూసుకోండి. సో వ్యాలిడ్ స్టేటస్ అనేది అక్కడ మెయిన్ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది అనమాట. ఓకే, అది పిటిషన్ పెండింగ్లో ఉంది. ఓకే, మీకు మళ్ళీ జాబ్ వచ్చింది, జాబ్ వచ్చి మళ్ళీ మీరు H1 అప్లై చేశారు, అక్కడొక్క చోటే గ్రే ఏరియా అనేది ఉందన్నమాట. అంటే పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి USCIS వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది గ్రే ఏరియా. ఓకే, ఇది ఆబ్వియస్లీ మీరు అటార్నీతో చెక్ చేసుకోండి. ఎందుకంటే నాకు అర్థమైన దాంట్లో మోస్ట్ ప్రాబ్లీ అన్ని క్లియర్ పాయింట్స్ ఉన్నాయి, ఈ ఒక్క పాయింట్ నాకు క్లియర్గా అనిపించలేదు. మీరు లీగల్గా వ్యాలిడ్ స్టేటస్లో అప్పుడు ఉండరు, మీరు ఏంటంటే పెండింగ్ స్టేటస్లో ఉంటారు. మీరు H1 నుంచి B1కి వెళ్ళి అప్లికేషన్ అప్రూవా లేకపోతే రిజెక్టా అనే దానికోసం వెయిట్ చేస్తూ ఉండేటాన్ని పెండింగ్ స్టేటస్ అంటారు. కాబట్టి ఆ పెండింగ్ స్టేటస్ నుంచి మళ్ళీ H1కి రావడానికి మీకు మళ్ళీ కౌన్సిలర్ ప్రాసెసింగ్ అవసరమవుతుందా, మళ్ళీ ఇండియాలో స్టాంపింగ్ చేయించుకొని రావాలా, లేదు ఈ లోపు మీకు ఇది అప్రూవ్ అయినా ఇది B2 అప్రూవ్ అయిపోయింది అప్పుడు H1లోకి వెళ్ళిపోయారు అంటే పర్లేదు, నో ప్రాబ్లం, మీకు 100,000 కట్టాల్సిన అవసరం లేదనమాట. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, F1 మీద ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇయర్ మీరు H1 అప్లై చేశారు. ఓకే, అప్లై చేసి ఇండియా వెళ్ళిపోయారు. స్టాంపింగ్ ఎక్కడ చేయించుకోవాలి, మీరు ఇండియాలో చేయించుకోవాలి. మీరు ఎప్పుడు ఇండియా వెళ్ళాలి అంటే మీ పిటిషన్ అప్రూవ్ అయిన తర్వాత. చాలా లాజిక్ అండ్ వ్యాలిడ్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, కావాలంటే మీరు అటార్నీతో కూడా చెక్ చేసుకోండి. నాకు అర్థమైన దాంట్లో నేను చెప్తున్నా, అప్రూవ్డ్ పిటిషన్ అండ్ వ్యాలిడ్ స్టేటస్. మీరు F1 OPTలో వ్యాలిడ్ స్టేటస్ నుంచి
మీరు H1 అప్లై చేసి మీ పిటిషన్ అప్రూవ్ అయిన తర్వాత మీరు ఇండియా వెళ్తే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మీరు ఎట్లయినా ఆబ్వియస్గా స్టాంపింగ్ చేయించుకోవాలి, ఎందుకంటే చేంజ్ ఆఫ్ స్టేటస్ అవుతుంది కాబట్టి. బట్ స్టిల్ మీరు 100,000 కట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఓపీటీలో ఉన్నారు, మీరు H1 అప్లై చేశారు, హాలిడేకి ఇండియా వెళ్ళారు, మీకు ఇక్కడ పిటిషన్ అప్రూవ్ అయింది, మీరు వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు 100,000 లాగా వస్తారనమాట. ఓకే, ఇట్లాంటి కొన్ని గ్రే ఏరియాలు ఉన్నాయి, మీరు జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ భయపెడుతున్నావా, టెన్షన్ పెడుతున్నావా, గుడ్ న్యూస్లలో కూడా మీరు ఇలాంటివి చెప్తున్నావా అని దయచేసి అనద్దు. ఎందుకంటే అండి తెలియాలి కదా, ఇప్పుడు ప్రతి ప్రాసెస్ తెలియాలి. ఎందుకంటే పొరపాటున ఎవరైనా ఏ ప్రాసెస్లో ఇరుక్కున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నాకు మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒకతను మెన్షన్ చేశాడు, నేను కౌన్సిలర్ ప్రాసెసింగ్లో ఉన్నా, ఇంకోటి 1 year తర్వాత వెళ్ళి స్టాంపింగ్ చేయించుకుంటా, ఓకేనా అన్న అని. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎవరు కౌన్సిలర్ ప్రాసెసింగ్ అసలు వెళ్ళొద్దు, మీరు ఇక్కడే చేయించుకోండి. మీరు మీ పోతే పోయింది 2 years స్టెమ్ ఓపీటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా H1 పికప్ అయ్యారనుకోండి, పోతే పోయింది 2 years స్టెమ్ ఓపీటీ వదిలేసేయండి, మీరు ఈ రూల్లోనే ఉండండి, మీరు 100,000 కట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ కౌన్సిలర్ ప్రాసెసింగ్ తీసుకుంటే మళ్ళీ 100,000లోకి వెళ్ళిపోతారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను మ్యాక్సిమం చెప్పానని అనుకుంటున్నా. అన్ని సినారియోస్ కొంచెం క్లమ్జీ అయినట్టు అనిపిస్తే కనుక మీరు ఇంకేమైనా ఉంటే మాత్రం కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను రీసెర్చ్ చేసి మీకు మళ్ళీ ఆన్సర్ ఇస్తా. ఓకే, ఎంజాయ్. దివాళీ గుడ్ న్యూస్ వచ్చింది కాబట్టి మళ్ళీ వెళ్ళి మీరు మళ్ళీ ఫైర్ వర్క్స్ కాల్చుకోండి, లేకపోతే కొనుక్కొచ్చుకొని కాల్చుకోండి, స్వీట్లు ఫుల్గా తినండి, ఎంజాయ్ చేయండి. కానీ పార్టీలు చేసుకోకండి, తాగి కార్లు నడపకండి. ఓకే, పార్టీలు చేసుకోండి కానీ తాగి కార్లు నడపకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, ఎంజాయ్ ద డే.